హాయ్ ఫ్రెండ్స్, ఇది మాకు కోళ్ళ ఫామ్ ఫ్రెండ్స్. దాని కోళ్ళని లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ మా దగ్గర 4 కోళ్ళు మాత్రమే ఉన్నాయి. ఒక పుంజుతోటి ఈ విధంగా మేము ఈ కోళ్ళ అభివృద్ధిని పెంచాము. కరెక్ట్గా బ్రీడ్ని మేము ఫాలో అయ్యాం ఫ్రెండ్స్. గుడ్లు కరెక్ట్గా తీసుకొని అది ఎక్కినప్పుడు కోళ్ళ నుంచి మేము ఈ విధంగా ఒక 4 కోళ్ళ నుంచి ఇన్ని కోళ్ళని మేము తీసాము. మాదేంటంటే ఈ పెద్ద జాతి కోళ్ళు ఫ్రెండ్స్, పెద్ద జాతి కోళ్ళు మేము ఈ విధంగా కోళ్ళని సపరేట్ చేసి మంచిగా కోళ్ళని పెట్టాలని ఒక రకమైనటువంటి కోళ్ళు, పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు ఈ విధంగా మేము సపరేట్ చేసి వీటిని తగినటువంటి ఫుడ్ సపరేట్గా అందిస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మేము ఈ విధంగా ఒక 3 నాటు కోళ్ళని, ఒక పెద్ద జాతి కోళ్ళని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక పుంజు మన దగ్గర పందెం పుంజు ఉంది, పెద్ద జాతిది. దాని ద్వారా ఈ బ్రీడ్ని తీసి ఈ విధంగా జాగ్రత్తలతో ఎగ్స్ని పెట్టుకొని ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడి కుడుకు వస్తుంది ఫ్రెండ్స్. కుడుకు వచ్చినప్పుడు ఆ గుడ్డు తీసి ఆ గుడ్ల మీద కూర్చోబెట్టి 21 రోజుకి పిల్లలు తీయడం జరుగుతుంది. ఆ విధంగా ఇలాగా అనేకంగా మేము ఒక 4 కోళ్ళతోటి 60 కోళ్ళ దగ్గరగా తీసాము ఫ్రెండ్స్. కేవలం 6 నెలల్లో మాత్రమే తీసాము. వీటికి సపరేట్గా పుంజులు అయితే ఆ బాదం పప్పు ఈ విధంగా కొన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే ఒడ్లు, సజ్జలు, రాగులు ఇవన్నీ మేము పెడుతున్నాం ఫ్రెండ్స్. అంటే సపరేట్గా ఫుడ్ సపరేట్గా చేస్తున్నాం. అలాగే కొన్ని పెద్ద పెద్ద వాటిని సపరేట్గా చేసి గుడ్లు పెట్టే విధంగా మేము మంచి బ్రీడ్ను, మంచి కోళ్ళను తీసి 6 నెలల్లోనే ఈ విధంగా 60 కోళ్ళ దగ్గర తీసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.